అందులో 10th క్లాస్‌లో రిజల్ట్స్ వచ్చినాయనుకోండి, ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే, వాడికి ఎన్ని మార్కులొచ్చినాయి వాటికి దాంతో సంబంధం గాదు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరోలో అడుగుతారు. మీ వాడికి ఎంతొచ్చింది? మీ వాడికి ఎంతొచ్చింది? ఇప్పుడు అక్కడ చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళ పరువు ప్రతిష్టల సమస్య. వీడి చదువు సమస్య కాదది. పెద్దగా ఏమిటి? పక్క వాళ్ళకి చెప్పుకోవాలి. రిజల్ట్ రాగానే ఫోన్‌లొస్తుంటాయి ఇంక. అందుకోసం తిడుతుంటారు. వీడి మనోభావాలతో వాళ్ళకేం సంబంధం లేదు. వీడి కష్టం ఏమిటో సంబంధం లేదు. వాడు నిజంగా సరిగ్గా రాయలేదా? ఏం జరిగిందో కనుక్కుందామని అనుకోరు. ఆ ప్రెషర్ ఎట్లా ఉంటుంది చెప్పండి? పిల్లల మీద ఎంత బాధాకరమైన అదేమిటి? ఆ చిన్న దాన్ని మనం గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్ళినట్టు చేయకుండా, అంత చిన్న విషయమే గదా! ఇప్పుడు రాకపోతే ఏమైంది? మళ్ళీ చదివితే వస్తుందా లేదా? వస్తుంది. అంతలోనే సృష్టి ఏమన్నా ప్రళయం అవుతుందా? లోకం ఆగిపోతుందా? ఏమన్నా అవుతుందా అసలు? ఏం గాదు. అంత సరళంగా తల్లిదండ్రి పిల్లలను తీసుకోగలిగితే, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోగలిగితే, వాళ్ళు ఎవరెవరినో స్నేహాలు చెయ్యరు. ఎవరెవరితోనో వెళ్ళిపోరు. వాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలవ్వరు. తల్లిదండ్రి చేతిలోనే ఉంది ఆ పని. వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. చెడు స్నేహాలు చేస్తున్నారు. ఒక వ్యసనానికి బానిసవుతున్నారు. లేదా చివరికి ఆత్మహత్యలే చేసుకుంటున్నారంటే కేవలం తల్లిదండ్రి ఆదరణ లేకపోవటమే కారణం. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అన్ని వసతులు ఇస్తారు కానీ మానసికంగా వాడికి ఒక ఆదరణనివ్వరు. దగ్గరికి తీసుకొని ఏమైంది? నువ్వేం చేయకపోయినా ఏం కాలేదు సృష్టిలో. అయినా ఇంకా ఎంతో మనిషికి అవకాశాలున్నాయి గదా! అంతలోనే ఏం కొంపలంటిక్కుపోతాయా? ఏం గాదు అన్న ఆ భరోసా తల్లిదండ్రి ఇవ్వగలిగిన రోజు ఎట్లా ఉంటుంది? వాడు ఒక్క చిన్న మాటలోనే ఎంతో ఆదరణను పొంది దుఃఖమంతా మర్చిపోతాడు.